అందరికీ ప్రైజ్ దిలాడండి. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ దిలాడండి. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం చదువుకున్నామండి. 5వ అధ్యాయంలో మనము ఒక 3 వచనాలు మాత్రమే చదువుకున్నామండి. ప్రధాన గాయకునికి పిల్లన గురువుతో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఇక్కడ దావీదు ఏమంటున్నారంటే, అయ్యా నా మాటలను చెవినబెట్టు, నేను చేసే ప్రార్థన మీరు వినాలయ్యా, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచయ్యా. అంటే నేను మొరపెట్టిన ఏడలా నా యొక్క ప్రార్థన మీద మీరు లక్ష్యం ఉంచయ్యా. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. అయ్యా యెహోవా, నిన్నే నేను ప్రార్థించుచున్నానయ్యా, నా యొక్క ఆర్తధ్వని ఆలకించయ్యా. నిన్ను మాత్రమే, నీ యొక్క నామమును మాత్రమే నేను ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. మనము ఉదయకాల సమయమున అంటే తెల్లవారుజామున 3 గంటలకు కానీ అప్పుడు మనం ప్రార్థన చేసిన ఎడల మనకు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారని ఆకాశం ముందు దేవదూతలు ఎదురు చూస్తుంటారంట. అంటే ఉదయకాల సమయం ముందు నీ యొక్క ప్రార్థన ఎంతో గొప్పది. ఉదయకాల సమయంలో మన యొక్క ప్రార్థన మనం చేశామంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎందుకంటే నా యొక్క జీవితంలో ప్రతి దేవుడిచ్చినటువంటి నేను చేసే ప్రతి ప్రార్థన కూడా నెరవేర్చబడింది. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. అయ్యా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక్కసారి ఉదయమున నీ సన్నిధి నేను సిద్ధం చేసి కాచి ఉందును అంటున్నాడు దావీదు మహారాజు. అందును బట్టి దేవునికి స్తోత్రం అండి. ఇంకొకటండి, మనము ప్రతిరోజు కూడా మనం ఎన్నిసార్లు మోకరించి ప్రార్థన చేస్తామో అన్నిసార్లు మన యొక్క సేవకుల కుటుంబాల గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవండి. ఎందుకంటే వాళ్ళ క్షేమము, వాళ్ళ యొక్క కాపుదల, వాళ్ళ యొక్క రాకపోకలేందు అయ్యా, మీ యొక్క దేవదూతలను కాపులా ఉంచండి అయ్యా, వారి చుట్టూ నీ యొక్క అగ్ని వల్లే ప్రాకారం వెయ్యయ్యా, వాళ్ళని మీ యొక్క సిలువ చాటున మరుగుపరచుకోండి అయ్యా అనేసి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలా. ఎందుకంటే మనం ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మన యొక్క జీవితంలో కూడా చాలా మటుకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూడగలుగుతాం. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అండి ఆయన, చూచుచున్న దేవుడు, మంచి కాపరి, గొప్ప దేవుడు కదండి, సుగుణాల సంపన్నుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అండి ఆయన మన యేసయ్య. ఆయన ఉచితమైన కృప, ఉచితమైన రక్షణ సేవకుల ద్వారానే మనకు వచ్చిందండి. ఆయన ఏమంటున్నారంటే, నీ యొక్క నామమును రుచి చూచి ఎరిగిన ఎడల మనం సేవకుల గురించే, ఆ యొక్క నామమును, యేసయ్య అనే నామమును సేవకుల గురించే మనం తెలుసుకున్నాం, ఎంతగానో మనం బలపడినాం. సో అందుకని మనం ప్రతిరోజు కూడా సేవకుల గురించి మనం ప్రార్థన చేయాలండి. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఏమంటే నశించిపోయే ఆత్మల కొరకు ఈ యొక్క ప్రపంచం మొత్తంగా కూడా దేవుని యొక్క సువార్త ఖచ్చితంగా అందించబడాలా, స్ప్రెడ్ అవ్వాలా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి వీలు లేదండి. అందుకోసం అనేసి ప్రతి ఒక్కరూ ఉదయకాల సమయం అనగా తెల్లవారుజామున ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. అందును బట్టి ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.